In this video, we will discuss about Maxwell equations in word form. Word forms లో మనం చూసుకుందాం వర్డ్ స్టేట్మెంట్స్ వన్ బై వన్. ఫస్ట్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ ఏంది? వర్డ్ స్టేట్మెంట్ ఫస్ట్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ స్టేట్స్ దట్ divergence of electric flux density is equal to the volume charge density. మనకి ఇది ఫార్ములా. ఇది ఫస్ట్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ అనమాట. డెల్ డాట్ డి ఈక్వల్ టు రోవి. ఇక్కడ డాట్ ఉంటే డైవర్జెన్స్, అదే మనకు ఇలా ఉంటే ఎక్స్ సింబల్, ఇది కర్ల్. ఓకేనా, క్రాస్ అంటాం దాన్ని. ఇప్పుడు దీని నుంచి డెఫినేషన్ రాసినారండి. ఇది ఫస్ట్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ స్టేట్స్ దట్ డాట్ ఉండేది డైవర్జెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ, డి అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ, ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ, వి అంటే వాల్యూము, రో అంటే ఛార్జ్ డెన్సిటీ. ఓకేనా, ఇది ఫస్ట్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ చూద్దాం. డెల్ క్రాస్ ఈ ఈక్వల్ టు మైనస్ డో బి బై డో టీ. ఇది ఏంది? సెకండ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్. సెకండ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ స్టేట్స్ దట్ క్రాస్ ఉంటే ఏమని చెప్పిన కర్ల్ ఆఫ్ ఈ అంటే ఏంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఈ డి బై డిటీని మనం ఏమనుకోవచ్చు? మైనర్ ఆఫ్ ద టైం డెరివేటివ్ అనుకోవచ్చు, లేదా డైరెక్ట్లీ డిఫరెన్షియేట్ అయినా అనొచ్చు. డిఫరెన్షియేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అయినా అనొచ్చు, లేదా మైనర్ ఆఫ్ ద టైం డెరివేటివ్. అంటే డి బై డిటీ అనేది మైనర్ ఆఫ్ ద టైం డెరివేటివ్ కదా డి బై డిటీ అనేది. లేదా మీరు డైరెక్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అని రాయండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఇది సేమ్ దీని నుంచి వచ్చింది చూడండి. డెల్ క్రాస్ ఈ ఈక్వల్ టు మైనస్ డో బి బై డో టీ. ఇది సెకండ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ ఇన్ వర్డ్ స్టేట్మెంట్. థర్డ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ చూద్దాం. వర్డ్ స్టేట్మెంట్ 3 ఇది మనకు వచ్చింది. మనకు మ్యాక్స్వెల్ ఈక్వేషన్ థర్డ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ వచ్చేసి డెల్ క్రాస్ హెచ్ ఈక్వల్ టు జే ప్లస్ డో డి బై డో టీ. ఇది థర్డ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ స్టేట్స్ దట్ ద కర్ల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. హెచ్ అంటే ఏంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నీకు ఇక్కడ చెప్పిన కదా థర్డ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్. ఇక్కడ క్రాస్ ఉంటే కర్ల్ ఆఫ్ తీసుకుంటాం. హెచ్ అంటే ఏంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ ఉంది కాబట్టి ఈక్వల్ టు కండక్షన్ కరెంట్ డెన్సిటీ. ఇదేంది? ఇక్కడ జే అంటే కండక్టింగ్ కరెంట్ డెన్సిటీ అనమాట. ప్లస్ ద టైమ్ డెరివేటివ్ ఆఫ్ డి అంటే ఏంది? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ. టైమ్ డెరివేటివ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ డి బై డిటీ అనేది టైమ్ డెరివేటివ్ అనమాట. లేదా ప్లస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ అనేది రాయొచ్చు. ఇది థర్డ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్. ఫోర్త్ వర్డ్ స్టేట్మెంట్ 4 ఇది ఏంది? ఫోర్త్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ కాబట్టి ఫోర్త్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ స్టేట్స్ దట్ ద డాట్ ఉంటే ఏమని చెప్పిన డైవర్జెన్స్ ఆఫ్ బి అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓకేనా, దట్ ఈస్ డెల్ డాట్ బి ఈక్వల్ టు 0. ఇది ఫోర్త్ వర్డ్ స్టేట్మెంట్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్. That's all about word statements in Maxwell equations. Thank you. Please like and subscribe my channel. Support me. Thank you.